సరే ఎందుకు మరి అయితే కేజీయా నా కాబోయే పెళ్ళం ఎన్నో పిల్లం చెప్పు ముందు. అది ఇప్పుడే చెప్పను, తర్వాత చెప్తా. సరే సర్లే గాని ఏంట్రా నన్ను అటు పక్క పంపించచ్చుగా. ఎటు పక్కకి రా, కొంచెం ఆ ఎదర్ సైడ్లోకి వెళ్తాను. అటు పక్కకి వెళ్తావా? వద్దు, నువ్వు ఎక్కడే కూర్చో. మళ్ళీ ఆ యాంకర్ భయపడిద్ది అనవసరంగా నువ్వు దగ్గరికి వెళ్తే. అవునా? అవునరా భయపడిద్ది. సో ఏమిటా కొట్ట, ఎందుకు వస్తావు ఇక్కడికి? ఎందుకో వచ్చాక చెప్తాం. ఏంటి తవ్వకాల్లో బయటపడినట్టు నీ అన్ని బయటపడుతున్నాయి ఏంటి ఒక్కొక్కటి? అయ్యి బాబా ఏది చూసిందిరా, ఏమో నాకేం తెలుసురా. ఏదో బయటపడిందంట, సరిగ్గా చూడు. జిప్పు ఏమన్నా ఊడిపోయిందా? ఏం ఊడలేదు, అంత బానే ఉంది. పెళ్ళిళ్ళా? ఓకే, నీ పెళ్లిళ్ళ గురించి అంటరా? అదే నేను ఇంకేదో అనుకున్నారా? సరే అట్లా అనుకోకూడదు. కానీ నీ కోతి బుర్ర కదా అందుకే. అవును, నాది కోతి బుర్ర, నీది పీత బుర్ర, సేమ్ టు సేమ్. నువ్వే చెప్పాలి. డొక్కోట నన్ను పీత బుర్ర అంటావా? తెలీదేంట్రా? ఏమోరా నాకేం తెలుసు. నాకు తెలుసు ఆయన పీత బుర్ర. నీది కోతి బుర్ర అని ఒప్పుకున్నావు కదా, చాలే. నేను కోతులు కాబట్టి కోతి బుర్ర, నువ్వు మనిషి పోయినా నీది పీత బుర్రే. పోనీలే, పీత బుర్రతో అయినా బాగున్నాను నేను. నీలాగా లొట్టపోయిన కళ్ళు లేవు నాకు. నా కళ్ళు నీకంటే బాగున్నాయి తెలుసా. ఫోన్లే కదా నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నా, అర్థమైందా? సరే ఎన్నో పెళ్ళో చెప్పు. ఎన్నో పెళ్లి? ఇది నాకు 5వ పెళ్లి. అయితా? తవ్వకాల్లో బయటపడిన 7, 8 ఉన్నాయే. నువ్వు కానీ చెప్పావు వింటరా? నేనేం చెప్పలేదురా, నిజం చెప్పు. నేనేం చెప్పలే నిజంగానే. సరే మనమైతే ముందు ఇక్కడ మిమిక్రీ చేసుకుందాం, తర్వాత ఇంకా మాట్లాడదాం. ఓకేనా? సరేరా. సరే ఓకే. మంచిగా చేయకపోతే నీకుంటది సపోటా. చేసేది నేను కాదు, వీడు. నేనే. సరే నేనే చేస్తా, నువ్వు కూడా పక్క నుంచి మంచిగా నీకు వచ్చింది నువ్వు కూడా చేయాలి. సరేనా? సరేరా నాయన. సరే ఓకే, వెరీ గుడ్. ఓకే స్టార్ట్. ఓకే సరే, ముందు నేను మంచి మిమిక్రీ ఒకటి స్టార్ట్ చేస్తా. జనరల్ గా మనం పొద్దున్నే టీవీ పెట్టుకుని చూస్తే మీ అందరికి తెలుసు కదా, మన టీవీ ఛానల్లో ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి వాయిస్ ఎలా ఉంటుందో ఒకసారి సరదాగా ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తా. అయితే ఇది ఎవరిని కించపరచడానికి కాదు, జస్ట్ కేవలం సరదాగా నవ్వుకోవడానికి, ఫన్ కోసం మాత్రమే. అది కూడా ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తా అంతే. ఓకే సరదాగా. నీకు రాదు కదరా, నాకు వచ్చి నువ్వు నోరుమి, నేను చేస్తాను కదా. మన చాగంటి గారి వాయిస్ పొద్దున్నే టీవీ ఛానల్ పెట్టగానే చేయరా నాయన. చేస్తారా? ఆగు చేస్తా. నీకు అంత ఆత్రత? ఈడంతే, ఈడు ఎలా చేస్తాడో చూద్దామని. నేను ఎలా కూడా చేస్తా. సో చాగంటి గారి వాయిస్. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. మహాభారతంలో జరిగినటువంటి ఏంటంటే కర్ణుడికి తిలోదకాలు వదలమని కుంతీదేవి చెప్పింది. ఎవరికి? ధర్మరాజుకి. నాన్న నువ్వు తిలోదకాలు వదలాలంటే ముందుగా వదలవలసింది ధర్మరాజుకి. అమ్మా కర్ణుడు నాకు అగ్రజుడా, ఈ విషయం ఇంతకాలం నువ్వు నాకు చెప్పలేదు, ఎందుకు చెప్పలేదన్న దానికి కారణం తెలియని ధర్మరాజుకి కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే తీవ్రమైన కోపంతో ఆడవారి నోట్లో నువ్వు గింజ నానదు అని శాపం పెట్టేశాడు. సో ఈ రకంగా మనం ఆయన వాయిస్ తీసుకోవచ్చు. సూపర్ సూపర్ సూపర్. ఇప్పుడు చాగంటి గారు చేయండి. నేను అదే అడుగుదాం అనుకున్నారా? అంటే అది ఇప్పుడు నువ్వు ఎవరు వాయిస్ చేసావు? అదే పొద్దున్నే టీవీలో వస్తారు కదరా చాగంటి గారు. వెరీ గుడ్, సూపర్, థ్యాంక్స్ రా బాబు. నువ్వు చెప్పేదాకా నాకు తెలియలేదురా. నాకు కూడా. సరే ఓకే, ఇది వదిలేద్దాం. ఇప్పుడు ఇంకో వాయిస్ చేస్తా. దేవుడికి ఇది దేవుడికి ఇది వదిలేద్దాం. ఇప్పుడు ఇంకో వాయిస్ చేస్తే ఇది ఖచ్చితంగా కరెక్ట్ గా సూపర్ గా పర్ఫెక్ట్ గా వచ్చింది. నేను నమ్మను రా. నువ్వు నమ్మపోతే ఆవిడకి ఎక్కువ, నేను చేస్తా. సో ఇంకో ప్రవచనకర్త. ఈయన టీవీలో కంటే జనరల్ గా యూట్యూబ్ లో ఎక్కువ ఫేమస్. మీ అందరికి తెలుసు, తేలికపాటి పంచులతో ఘనాపాటిగా చెప్పే మన గరికపాటి గారు. గరికపాటి గారు మీ అందరికి తెలిసే ఉంటారు. నీకు తెలుసా? ముందు నాకు కూడా తెలుసురా. ఇప్పుడు నేను ఆయన వాయిస్ చేస్తా, చెయ్యి తర్వాత ఆయన వాయిస్ కాదో నేను చెప్తా. నోర్మి, నేను చేస్తా. సో గరికపాటి గారి వాయిస్ అండి. నేను పుస్తకం చదివానండి. ఎందుకు వచ్చిన పుస్తకాలండి? విజయానికి 5 మెట్లట. ఈ 5 మెట్లు వీడు చదివేస్తాడు, వీడు గోతులో ఉంటాడని నాకు అర్థం కాదు. నాన్న పుస్తకాలలో చదవడానికి కాదు, ఆచరించడానికి. అది బాబాయ్ నేను పుస్తకం మొత్తం చదివేశానండి. ఎందుకు వచ్చిన చదువులండి? ఫాలో కానప్పుడు చదవడం అనవసరం. మీకు పానీపూరి అంటే ఇష్టమేనా? గరికపాటి గారు పానీపూరి గురించి ఒక అప్పట్లో చెప్పారు, బాగా వైరల్ అయింది కదా. సేమ్ అది నేను చెప్పడానికి ట్రై చేస్తాను. పానీపూరి అమ్మ,
పానీపూరి అని ఓ పవిత్ర పదార్థం సరిగ్గా మురిక్కాల పక్కన పెట్టుకొని కూర్చుంటాడు ఒకడు. అవేవో గారెల్లాగో బూరెల్లాగో గుండ్రంగా ఉంటాయి. వాటికంత బొక్కబెట్టి అందులో రసమో నీరసమో పోషిస్తూ ఉంటాడు. ఆ పూరి పవిత్రం, ఆ పానీ పవిత్రం, అందులో పోసే వాడి చెయ్యి మహాపవిత్రం, ఆ పక్కనున్న కాలువ పరమ పవిత్రం. అలాగే ఈ రకంగా మనం ఆయన వాయిస్ తీసుకోవచ్చు. సో ఏమరా నాకేం తెలుసు, అది విన్న వాళ్ళ ఆడియన్స్ చెప్పాలి. నాకు మాత్రం డౌట్ era నాయన. దేనికి రా, నువ్వు బయటకు వెళ్ళకు. ఎందుకు వెళ్ళావంటే కొడతారు. నోరు ఎవ్వరు కొట్టరు. నేను అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్ట్ ని, బయట అనకరా నాయన. సరేలే.